వెల్కమ్ టు ఏవిఆర్ న్యూస్. వార్తలు చదువుతున్నది రిజ్వాన్ అహ్మద్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి విజయవాణి ఈ టెక్నో ఒలింపిక్ యార్డ్ స్కూల్లో సైన్స్ ఫెస్ట్ ఫిబ్రవరి 9 నుండి 11వ తేదీ వరకు జరగనుంది. ఈ ఫెస్ట్లో విద్యార్థుల శాస్త్రీయ ఆలోచనలను, సృజనాత్మకతను, పరిశోధనాత్మక ఆవిష్కరణలను ప్రదర్శించడానికి ఒక అద్భుతమైన వేదికగా నిలవనుంది. ఆర్ చంద్రశేఖర్ రెడ్డి, విజయవాణి ఈ టెక్నో అండ్ ఒలింపియాడ్ హై స్కూల్ కరెస్పాండెంట్ని. మా స్కూల్లో 2011వ సంవత్సరం నుండి ప్రతి ఏటా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన యాన్యువల్ సైన్స్ ఫెస్ట్ నిర్వహిస్తూ వస్తున్నాం. ప్రతి ఏటా ఫస్ట్ సంవత్సరం 40 ప్రాజెక్టులతో స్టార్ట్ అయినటువంటి ఈ సైన్స్ ఫెస్ట్ ఈ సంవత్సరం 12వ సంవత్సరాలకి 12వ సైన్స్ ఫెస్ట్ ఈ సంవత్సరం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం దాదాపు 200 పైచిలకు ఎగ్జిబిట్స్ నమోదయ్యాయి. ఇప్పటికీ రేపు ప్రారంభం అవుతోంది. 9, 10, 11 3 రోజుల పాటు విజయవాణి హై స్కూల్ బీపీ అగ్రహారంలో ఉన్నటువంటి విజయవాణి హై స్కూల్లో ఈ సైన్స్ ఫెస్ట్ అంగరంగ వైభవంగా రేపు ప్రారంభం అవుతోంది. 3 రోజుల పాటు ప్రజలకందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా, అంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూసి సైన్స్ పట్ల అవగాహన పెంచుకునే విధంగా, పిల్లల్లో కూడా సృజనాత్మక శక్తిని డెవలప్ చేసే విధంగా మేము ఈ సైన్స్ ఫెస్ట్ నిర్వహిస్తూ వస్తున్నాం. కాబట్టి పాత్రికేయ మిత్రులు, ప్రజలు కూడా మమ్మల్ని సపోర్ట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేసుకుంటూ, రేపు ఆదివారం అయినప్పటికీ రేపు పిల్లల దగ్గర ఎగ్జిబిట్స్ మేము పెడుతున్నాం. అందరికీ అందుబాటుగా ఉంటుంది, అందరూ వచ్చి చూడవచ్చు. అదేవిధంగా మండే నాడు ముగ్గురు జడ్జెస్ని పెట్టాం. ఆ ముగ్గురు జడ్జెస్ వచ్చి అన్ని ప్రాజెక్ట్స్ను చూసి వాళ్ళు ఉన్నటువంటి సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ ఆధారంగా విజేతలను ప్రకటిస్తారు. దీన్ని మేము సబ్ జూనియర్స్, జూనియర్స్ అండ్ సీనియర్స్ అని 3 విభాగాలుగా విభజించి అందరిలో ప్రతి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ను కూడా ఇస్తున్నాం. పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి స్టూడెంట్కు కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంతటి గొప్ప సైన్స్ ఫెస్ట్ను అందరూ విజయవంతం చేయవలసిందిగా పట్టణ ప్రజలను, అదేవిధంగా పాత్రికేయ మిత్రులను కోరుతున్నానండి.